ఈరోజు జర్నీ అయితే మనం విజయవాడ నుంచి గుంటూరు అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో గుంటూరు నుంచి స్టార్ట్ అయిన తర్వాత అయితే గుంటూరులో అయితే వర్క్ చేసుకొని మనం పెద్ద కాకానీకి అయితే వెళ్దామని అయితే అనుకున్నాము. దీన్ని పెద్ద కాకానీ దగ్గర కాకాని తోట కూడా అని అంటారనమాట. ఈ కాకాని తోటకి వెళ్ళే దారిలో అయితే మనం విజయవాడ స్టార్ట్ అయ్యాము. ప్రజెంట్ విజయవాడ స్టార్ట్ అయిన తర్వాత మనకి హైవే అనమాట. సో కంటిన్యూగా ఉంటుంది ఈ హైవే అనేది. ఈ హైవే పక్కనే మనకి రైట్ సైడ్లోనే కాకాని తోట అనేది ఉంటుంది. ఈ కాకానికి వెళ్ళే దారిలో అయితే పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆఫీస్ కూడా మనకి కనిపించదు అది మంగళగిరి దగ్గర. మంగళగిరి దాటినమ్మంటే మన గుంటూరు అయితే మనకి నెక్స్ట్ స్టాప్ అనమాట. నెక్స్ట్ స్టాప్ దాటిన తర్వాత అయితే రైట్ సైడ్ తీసుకుంటే మనకి కాకాని వెళ్ళే తోటకి దారి అయితే ఉంటుంది. ఈ కాకాని తోట పార్కింగ్లో అయితే ఎంటర్ప్రైజ్ ఇది. ఈ ఫేస్ తర్వాత మన బైక్ పార్కింగ్. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అయితే ఇక్కడ బైక్ పార్కింగ్ ఛార్జెస్ తీసుకున్నారు, ఇప్పుడైతే ఎవరు తీసుకోలేదు. సో బైక్ పార్క్ మనం పెట్టుకున్న తర్వాత ఇవి కనిపించేవన్నీ స్టాల్స్ అనమాట. సో ఇక్కడైతే మనం ఏదైనా పర్చేస్ చేయాలంటే చేయొచ్చు. సో చుట్టుపక్కల వాళ్ళందరూ ఇక్కడ ప్రతి సోమవారం ఇక్కడైతే మీటింగ్ అనేది జరుగుద్ది. ఇది ఇందాక మనం చూపించినట్టు ఎంట్రన్స్ అనమాట. వాకింగ్గా నడుచుకుంటూ వచ్చే వాళ్ళైతే ఇటు నుంచి వస్తారు రోడ్డు మీద నుంచి. మనం పార్కింగ్లో వచ్చాం, ఇక్కడ నుంచి వచ్చాం. ఎంట్రన్స్ ఫేస్ రాగానే ఇక్కడైతే మనకి దేవదాసాయి గారి సమాధి చూడొచ్చు. సో సమాధి చూసిన తర్వాత మనకి ప్రేయర్ రైట్ చేస్తున్నారు. ప్రేయర్ చేసిన తర్వాత ఇక్కడ జీసస్ది ఒక పాలరాతి మీద అయితే ఒక ఆర్టికల్ అయితే ఉంటుంది. అది చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, నాకు బాగా నచ్చింది అనమాట. సో ఇక్కడ దీని కాకాని తోట ఎందుకంటారంటే చుట్టూ మన తోటలా ఉంటుంది ప్రాంగణం అంతా. ఈ చుట్టుపక్కల ఉన్న తోటలో మనకి ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు అయితే చాలా బాగుంటుంది. మనకి వాష్రూమ్స్గా అన్నీ ఉంటాయి, వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రీగా. సో లోపలైతే ప్రేయర్ జరుగుతుంది, మన ప్రేయర్కి లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇది రైట్ సైడ్ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడైతే కూర్చున్నారు. స్టార్టింగ్ ఫ్రంట్ సైడ్ అయితే ప్రేయర్ జరుగుతుంది, మీరు చూస్తున్నారు కదా. అటువైపు అయితే ప్రేయర్ జరుగుతుంది, అటువైపు అయితే ఎవరిని ఎంటర్ చేయట్లేదు, ప్రేయర్ జరుగుతుందని ఎలా లేదనమాట. సో మనం బ్యాక్ టు విజయవాడ అయితే మనం స్టార్ట్ అయ్యాం అనమాట ప్రేయర్ అయిన తర్వాత. సో ప్రేయర్ కాడి నుంచి మనం విజయవాడ వెళ్ళే దారిలో కలవరి టెంపుల్ అయితే ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది. ఇది హైదరాబాద్లో మెయిన్ది, ఇది సెకండ్ దంట. సో మనం మంగళగిరి అయితే రీచ్ అయ్యాము. మంగళ నుంచి అయితే విజయవాడ వెళ్దాం వైపు అయితే మనం వెళ్తున్నాము. సో విజయవాడ వ్యూ. ఓకే, థ్యాంక్ యూ. Watch my channel.